హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగువారి నూతన సంవత్సర ఉగాది పండుగ రాబోతుంది. ఆ రోజు మనం పూజ ఎలా చేయాలి, అదేవిధంగా ఏ దేవుణ్ణి పూజించాలి, ఇంకా ఈరోజు చేయవలసిన ముఖ్యమైన పనులేంటి, అదేవిధంగా ఉగాది పండుగ రోజు ప్రత్యేకమైన వంటకం ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే ఈ నూతన సంవత్సరం అందరికీ సంతోషాలను నింపాలని, మన అందరి జీవితాలు కూడా ఆ ఉగాది పచ్చడిలాగే ఎంతో మధురంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హిందువులకి ఎంతో ఇష్టమైన పండుగే ఈ ఉగాది పండుగ. ఈ రోజు నుండే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండుగ రోజు ఉదయాన్నే వేకువజామున నిద్రలేచి మన ఇల్లంతా శుభ్రం చేయాలి. ఉగాది ముందు రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు, ఎందుకంటే ఆ రోజు కొత్త అమావాస్య కనుక. ఈ కొత్త అమావాస్య రోజున ఊరి గ్రామ దేవతలను పూజిస్తారు కనుక ఉగాది ముందు రోజు పూజా మందిరాన్ని శుభ్రం చేయకూడదు. మనకి ఏ దేవుని ఆశీస్సులు కలగాలన్నా ముందుగా మన గ్రామ దేవత ఆశీస్సులు, ఆ దేవుని చల్లని చూపు మనపై ఉండాలి. అందుకే ఉగాది ముందు రోజున గ్రామ దేవతలకు తప్పకుండా పూజ చేయాలి. ఆ తరువాత ఉగాది పూజను చేయాలి. అలాగే ఉగాది పండుగ రోజున లేచి తలస్నానం చేయాలి. ఆ రోజున మనకు ఉన్నటువంటి శని దోషాలు పోవాలంటే నువ్వుల నూనె రాసి అలాగే నలుగు పెట్టి తలస్నానం చేస్తే మనకి ఉన్నటువంటి ఎటువంటి దోషాలు ఉన్నా పోయి ఈ కొత్త సంవత్సరం అంతా చాలా హ్యాపీగా ఉంటారని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందుకే ఈ రోజున చిన్నవాళ్ళు అలాగే పెద్దవాళ్ళు అందరూ తలస్నానం చేసి తరువాత కొత్త బట్టలను ధరించాలి. ఈ కొత్త బట్టలు అనేవి చాలా సాంప్రదాయకంగా ఉండాలి. అదేవిధంగా పట్టు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు కొత్త బట్టలు లేకపోతే చక్కగా ఉతికిన బట్టలైనా ధరించి పూజ చేయవచ్చు. ముందుగా పూజా మందిరంలో ఉగాది పూజ చేయకముందు గణపతి పూజ చేయాలి. అలాగే పూజా మందిరంలో మామిడి తోరణాలు అలంకరించాలి. అలాగే ఇంట్లో లేదా దేవాలయంలో భగవంతుణ్ణి ఆరాధించాలి. అలాగే విష్ణు సహస్రనామం, లలితా స్తోత్రం ఇలాంటివి చదవాలి. అదేవిధంగా ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టి ఆ పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఉగాది ప్రత్యేకతల్లో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఇది తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైనది. ఇందులో చేదు, కారం, తీపి, ఉప్పు, పులుపు, వగరు అని 6 రుచులతో చేసే వంటకం. ఈ షడ్రుచులు మన జీవితంలో 6 రకాలైన అనుభవాలను సూచిస్తుంది. అవి కష్టం, సుఖం, దుఃఖం, సంతోషం, ఆనందం, బాధ ఇలాంటివి మన నిత్య జీవితంలో చాలా సర్వసాధారణమైనవని, వాటిని మనం సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని భావన ఈ ఉగాది పచ్చడిలో ఉంది. అలాగే ఈ ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల కడుపులో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయని సైన్స్ తెలుపుతుంది. తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా భక్తిభావంతో జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి. ఈ ఉగాది రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది పండుగ రోజు చేసే పచ్చడి. అన్ని పండుగల సమయంలో పిండి వంటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వాటన్నిటికంటే అత్యధికంగా ఉగాది పచ్చడికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు ఈ 6 రుచులతో తయారు చేసే పచ్చడి వెనుక సాంప్రదాయకంతో పాటు అంతకు మించి ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడిలో ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. ఉగాది పచ్చడిలో
తీపిదనం కోసం కొత్త బెల్లాన్ని వాడుతారు. ఆరోగ్యపరంగా బెల్లానికి జీర్ణక్రియను వృద్ధి చేసే లక్షణం ఉంటుంది. అదేవిధంగా మధురమైన రుచి కోసం ఉపయోగించే బెల్లం కొత్త సంవత్సరంలో మనకు సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ కొత్త బెల్లాన్ని ఉగాది పచ్చడిలో వాడుతారు. అదేవిధంగా ఉగాది పచ్చడిలో పులుపు రుచి కోసం కొత్త చింతపండును వాడుతారు. దీనికి కఫం, వాతం మొదలగు రోగాలను నివారిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. పులుపు రుచి విసుగును కూడా కలగజేస్తుంది. కొత్త సంవత్సరం అంతా విసుగు చెందకుండా ఓర్పుగా సహనంగా ఉండాలని కోరుకుంటూ ఉగాది పచ్చడిలో పులుపు కోసం కొత్త చింతపండును వాడుతారు. అదేవిధంగా ఉగాది పచ్చడిలో కారం రుచి కోసం పచ్చిమిరపకాయలను కానీ చిల్లీ పౌడర్ను కానీ వాడుతారు. శరీరంలో ఉండే కొన్ని క్రిములు ఎన్ని మందులు వాడినా తొలగిపోవు. అలాంటివి మన శరీరానికి హాని కలుగజేస్తాయి. అలాంటి హానికర క్రిములను నాశనం చేసి శరీరంలో ముఖ్యమైన పంచేంద్రియాలు చురుకుగా పనిచేయడానికి కారం ఉపయోగపడుతుంది. అంతేకాక కారం కఠిన పరిస్థితులకు సంకేతంగా ఉంటుంది. అందుకే కొత్త సంవత్సరంలో ఎదురయ్యే ఎలాంటి క్లిష్ట కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపేందుకు ఉగాది పచ్చడిలో కారం ఉపయోగిస్తారు. అలాగే ఉగాది పచ్చడిలో ఉప్పును వాడుతారు. ఉప్పు లేని కూర చప్పగా ఉంటుందనే విషయం మనకు తెలిసిన విషయమే. అంటే ఉప్పు తినని మనిషి జీవితం నిస్సారంగా కొనసాగుతుంది. ఉప్పు ఉత్సాహాన్ని, శక్తిని కలగజేస్తుంది. అందుకే ఏడాదంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేందుకు ఉగాది పచ్చడిలో ఉప్పును వాడుతారు. అదేవిధంగా ఉగాది పచ్చడిలో ఖచ్చితంగా వేప పువ్వును వాడుతారు. ఈ వేప పువ్వు చేదుగా ఉంటుంది. ఉగాది పండుగ రోజు ఋతువులు మారుతాయి. ఇలా మారడం వల్ల శరీరంలో కలిగే అనేక రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా చేదు బాధలకు, దుఃఖాలకు, కష్టాలకు సంకేతం. మానవ జీవితంలో కష్ట సుఖాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఎలాంటి బాధలు, కష్టాలు తట్టుకొని నిలిపేందుకు ఉగాది పచ్చడిలో చేదు కోసం లేత వేప పువ్వులను వాడతారు. అదేవిధంగా ఉగాది పచ్చడిలో వగరు రుచి కోసం లేత మామిడికాయలను వాడుతారు. వైద్య శాస్త్రం ప్రకారం ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వగరు రుచి కొత్త సవాళ్లకు సంకేతం. కొత్త సంవత్సరంలో ఎదురయ్యే కొత్త మాస వాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఉగాది పచ్చడిలో లేత మామిడి పిందులు వాడుతారు. ఉగాది రోజున అతి ముఖ్యమైన వంటకం అంటే ఉగాది పచ్చడి. దీన్ని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు. ఈ షడ్రుచులను మన జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో జరిగే అన్ని రకాల భావాలను ఈ పచ్చడిలో ఇమిడి ఉంటాయి. ఇందులో వాడే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి ప్రతీక. అందుకే ఉగాది రోజున అందరూ ఖచ్చితంగా ఉగాది పచ్చడి తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.